హలో హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. మనం జాగ్రఫీలో చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ని చూస్తున్నాం కదండి. ఈరోజు భారతదేశ నైసర్గిక స్వరూపంలో చాప్టర్లో పార్ట్ 1ని 50 క్వశ్చన్స్ని చూస్తాం కదండి. ఇప్పుడు పార్ట్ 2లో మరో 40 క్వశ్చన్స్ని చూద్దాం. పార్ట్ 1 చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో వెళ్ళి పార్ట్ 1ని చూడండి. ఇప్పుడు పార్ట్ 2లో అయితే కొన్ని క్వశ్చన్స్ చూస్తున్నాం. ఆలస్యం ఎందుకు, ఇక స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సింధు తీస్తా నదుల మధ్య శివాలిక్ శ్రేణుల పాదాల వెంట విసనకర్ణాకారంలో గుళికరాళ్ళు అశ్రేణీకృత అవక్షేపాల నిక్షేపంగా ఏర్పడిన భూమిని ఏమంటారు? బాబర్. బాబర్ మండలంలో ఇంకిపోయిన నీరు పైకి పొంగి ప్రవహించడం వల్ల దట్టమైన అరణ్యాలతో కూడిన చిత్తడి ప్రదేశమే టెరాయి. టెరాయికి దక్షిణంగా బృహత్ మైదానము పాత ఒండ్రు మట్టితో ఏర్పడిన భూమిని ఏమంటారు? బంగర్. కొత్త ఒండ్రు మట్టితో ఏర్పడిన భూమిని ఏమంటారు? కాదర్. చౌడు లవణీయత స్ఫటికీయ భూభాగాలను ఏ నేలలు అంటారు? రే కల్లర్. అరావళి పర్వతాలకు పశ్చిమంగా ఒకప్పటి సరస్వతి నది, దాని ఉపనదులు తీసుకురాబడిన అవక్షేపాలతో ఏర్పడిన మైదానము ఏది? ఆన్సర్ ఈస్ రాజస్థాన్ మైదానము. క్రింది వాటిలో సరికానిది ఏది? 5 అన్నీ సరైనవే. మరుస్థలికి తూర్పుగా ఆరావళి పర్వతాలకు వెంట విస్తరించి ఉన్న అర్ధశుష్క శీతోష్ణ స్థితి గల ప్రాంతమే ఏమని అంటారు? రాజస్థాన్ బాగర్. జతపరచండి. 5 అన్నీ సరైనవే. శివాలిక్ శ్రేణుల పాదాల వెంట అక్కడి భూభాగ క్రమక్షయానికి కారణమైన చిన్న చిన్న నీటి ప్రవాహాలను ఏమని అంటారు? చోర్స్. పంజాబ్, హర్యానా మైదానాలలో కొత్త ఒండ్రు మట్టి నేలను ఏమంటారు? బెడ్స్. పంజాబ్, హర్యానా పాత ఒండ్రు మట్టి నేలలను ఏమంటారు? దాహియా. దీపకల్ప పీఠభూమికి సంబంధించి సరికానిది ఏది? 5 అన్నీ సరైనవే. క్రింది వాటిలో సరికానిది ఏది? దీపకల్ప పీఠభూమి త్రిభుజాకారంలో ఉంటుంది. సరికానిది. ఆరావళి పర్వతాలలో ఎత్తైన శిఖరం గుర్షిఖర్. ఆరావళి పర్వతాలలో వేసవి విడిది కేంద్రం మౌంట్ అబూ. దేశం అతి పురాతనమైన కేత్రి రాగి గనులు ఏ పర్వతాలకు ఉత్తర అంచున కలవు? ఆరావళి. చారిత్రక ప్రసిద్ధి చెందిన హల్దీఘాట్ యుద్ధం ఏ కనుమ వద్ద జరిగింది? హల్దీఘాట్. మాల్వా పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. మాల్వా పీఠభూమికి పశ్చిమాన ఏ పర్వతాలు కలవు? ఆరావళి పర్వతాలు. ఆరావళి పర్వతాలకు తూర్పున ఏ పీఠభూమి ఉంది? బుందేల్ఖండ్. చంబల్ నది లోయలో ప్రాంతంలో చంబల్ నది క్రమక్షయం వల్ల ఏ భూములు ఏర్పడ్డాయి? కందరు భూములు. గుజరాత్లోని జౌబర్ నుంచి బీహార్లోని ససారం వరకు ఏ పర్వతాలు విస్తరించి ఉన్నాయి? వింధ్య పర్వతాలు. సరిస్కా నేషనల్ పార్క్, కుంభల్ గర్నే నేషనల్ పార్క్ ఏ శ్రేణిలో కలవు? ఆరావళి శ్రేణిలో. వింధ్య పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది?
పావుగఢ్. బాంధవ్గర్ నేషనల్ పార్క్ ఏ పర్వతాలలో కలదు? వింధ్య పర్వతాలలో. క్రింది వాటిలో సరికానిది? సాత్పురా అజంతా కొండల మధ్య ప్రవహిస్తున్న నది నర్మదా. రూర్ ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు? చోటానగర్ పీఠభూమి. పలమావు నేషనల్ పార్క్ ఏ పీఠభూమిలో ఉంది? చోటానగర్ పీఠభూమి. గారో కాశీ జయంతియా కొండలు ఏ పీఠభూమిలో కలవు? షిల్లాంగ్ పీఠభూమి. పన్నా కొండలు ఎక్కడ కలవు? మధ్యప్రదేశ్. క్రింది వాటిలో సరికాని జత ఏది? మైకాల్ కొండలు, అస్సాం. పంచ్ మర్హి అనే వేసవి విడిది ఏ రాష్ట్రంలో కలదు? మహదేవ్ కొండలు. కతియావార్ పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. గిర్ కొండలలో ఎత్తైన శిఖరం? గిర్నార్. వేసవి విడిది కేంద్రాలలో సరికాని జత? కుప్రి, సిమ్లా. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. బుందేల్ఖండ్ పీఠభూమి, మహారాష్ట్ర. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. బాబు బుడాన్ కొండలు, మహారాష్ట్ర. ధూప్ఘర్ ఈ పర్వతాలలో ఎత్తైన శిఖరం? సాత్పురా. సుబ్రా లోయ ఎక్కడ ఉంది? లడాక్. మన దేశంలో ఏర్పడిన సమాంతర పర్వతాలు ఏవి? వింధ్య పర్వతాలు, సాత్పురా పర్వతాలు. క్రింది వానిలో అత్యంత చిన్న వయస్సు గల పర్వతం ఏది? హిమాలయాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా నాయిస్గా ఉంది, ఏమనుకోకండి. థ్యాంక్ యూ.